తాను రెజ్లింగ్కు గుడ్ బై చెప్తున్నట్లు ఏడుస్తూ సంచలన ప్రకటన చేసింది సాక్షి మాలిక్. ఆమె తన 13 ఏళ్ల కెరీర్లో 3 కామన్వెల్త్ క్రీడల పతకాలు, 4 ఆసియా ఛాంపియన్షిప్ టైటిళ్లు సొంతం చేసుకుంది. అలాగే రియో ఒలింపిక్స్ 2016లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ను పలుమార్లు కలిసి బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్ విన్నపించారు. దాంతో బ్రిజ్భూషణ్ కుమారుడు కానీ, అల్లుడు కానీ, అతని అనుచరులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పింది. సంజయ్ సింగ్ వల్ల మహిళా రెజ్లర్లపై వేధింపులు తప్పవని వినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి సంజయ్ సింగ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే రాబోయే రోజుల్లో మహిళా రెజ్లర్లపై ఇంకా వేధింపులు పెరుగుతాయని, ఇప్పుడు తెర వెనుక జరుగుతున్న వేధింపులు రేపు బహిరంగంగా చోటు చేసుకుంటాయని, అలాగే రాబోయే రోజుల్లో రెజ్లింగ్ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుందని వినేష్ అన్నారు.